హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూరి సిస్టర్స్ వ్లాగ్స్. మన లంచ్ బాక్స్ సిరీస్లో ఇవాళ డే 6 రెసిపీ వచ్చేసి సేమియా పులిహోర. సో రోజు రైస్ ఐటమ్స్ చేసి నాకు బోర్ కొట్టేసింది, చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. సో ఈ సేమియా పులిహోరని సింపుల్గా క్విక్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేసేయండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా 1 కప్పు సేమియా తీసుకున్నానండి. ఈ సేమియా మీకు నాన్ రోస్టెడ్, రోస్టెడ్ 2 రకాలుగా దొరుకుతుంది. మీరు నాన్ రోస్టెడే తీసుకోండి. కలర్ వచ్చి వైట్ అయినా పర్లేదు, గోధుమ కలర్ అయినా పర్లేదు. ఇవి పోపుకు కావాల్సినవి. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు తీసుకున్నాను. అలాగే ఒక 6 ఇంచు అల్లంని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మళ్ళీ తర్వాత ఎక్కడ యాడ్ చేసుకోము కాబట్టి ముందుగానే ఈ వాటర్లోనే సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. దాంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ అనేవి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్లోనే సాల్ట్, పసుపుతో పాటు 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని సేమియాను ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలకి సేమియా ఒక 70% ఉడుకుతుంది. అప్పుడు సేమియాని ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని వెంటనే చన్నీళ్ళు వేసేసుకోండి. దానివల్ల సేమియా ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు చూడ్డానికి ఈ సేమియా కొంచెం తడిగా అనిపించవచ్చు, కానీ బాగా డ్రై అయిపోయినప్పుడు పొడి పొడిగా అవుతుంది. అందులో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అసలు అతుక్కునే ఛాన్సెసే ఉండవు. సో ఇప్పుడు సేమియా అనేది బాగా డ్రై అయ్యేలోపు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా మెన్షన్ చేసిన పోపు దినుసులన్నీ కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా దూరగా వేయించుకోండి. ఈ పోపు దినుసులన్నీ ఇలా దూరగా వేగిన తర్వాత దీంట్లోనే జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోండి. నేను ఇక్కడ కారం తక్కువ వేస్తున్నానండి. మీరు ఇంకొక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి, తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని వేపుకోండి. అల్లం అనేది సేమియా పులిహోరలో మధ్యలో తగులుతుంటే భలే టేస్ట్ ఉంటుంది. సో అల్లం ఇష్టం లేని వాళ్ళు అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు. సో మిక్స్ అయిపోతుంది కాబట్టి మనకి పలుకులుగా తగలదు. లేదు అన్న వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. బట్ వీలైనంత వరకు యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం కూడా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని చిటపటమనేంత వరకు వేయించుకోండి. ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి డ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఈ సేమియాని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీడియం సైజ్ నిమ్మకాయలో సగం నిమ్మకాయ రసం పిండుకోండి. నేను చేసిన ఈ 1 కప్ పులిహోరకి మీడియం సైజ్ నిమ్మకాయలో సగం నిమ్మకాయ రసం కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా సేమియా పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిరోజు రైస్ తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా ఈ సేమియా పులిహోరని చేసుకొని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్, డిన్నర్ దేంట్లోకైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, ఈ డే 6 సేమియా పులిహోర రెసిపీతో మన లంచ్ బాక్స్ సిరీస్ కంప్లీట్ అయిపోయాయి. 1 to 5 డేస్ వరకు చేసిన రెసిపీస్ని ఈ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేసేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.